హాయ్ డియర్స్, నేను చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి అలౌ చేయండి. దీని ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వెల్కమ్ అగైన్ సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో మీరు ప్రాజెక్ట్ లాంబాక్ గురించి తెలుసుకోబోతున్నారు. వాట్ ఈస్ మీన్ ఆఫ్ ప్రాజెక్ట్ లాంబాక్? సో ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాము. దిస్ ఈజ్ ఎ ఓపెన్ సోర్స్ జావా ఏపీఐ యూజ్డ్ టు అవాయిడ్ రైటింగ్ ఆర్ జనరేటింగ్ కామన్ కోడ్ ఫర్ బీయింగ్ మోడల్ క్లాస్ ఎంటిటీ అండ్ వీ కెన్ సే ఇట్ పోజో క్లాసెస్ అంటారు. అండ్ సింప్లీ ప్రాజెక్ట్ లాంబాక్ ఈజ్ ఏ boilerplate code remover. For example, setter and getter methods, toString method, default and parameterized constructor, hash code and equals method. సో ఈ విధంగా ఇవన్నీ మనం మాన్యువల్గా బిఫోర్ ప్రాజెక్ట్ లాంబాక్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ప్రాజెక్ట్ లాంబాక్ ఏ విధంగా ఉందో తెలుసుకుంటే ఇది ఎంత యూజ్ఫుల్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ బిఫోర్ చూద్దాము. ఫస్ట్ మనం మోడల్ క్లాస్ తీసుకుంటే ఏం చేయాలండి? ప్రోగ్రామర్ కెన్ రైట్ దీస్ మెథడ్స్ మాన్యువల్లీ ఆర్ జనరేట్ యూజింగ్ IDE. బట్ ఇఫ్ ఎనీ మోడిఫికేషన్స్ ఆర్ డన్ ఇన్ దోస్ క్లాసెస్, then again generate setter and getter methods and also delete write code for new like toString, hash code, equals and parameterized constructor. Like it is a repeated task, right? So ఇది బిఫోర్ ప్రాజెక్ట్ లాంబాక్ ఉన్న మెయిన్ డిస్అడ్వాంటేజెస్. సో దీన్ని చూసి కమ్యూనిటీ టీం వాళ్ళు ఏం చేశారంటే జావాను కామెంట్ చేయడం జరిగింది. సో జావా అనేది బాగా డిఫికల్ట్ ఉంటుంది, సో లెంతీ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. సో జావా టీం వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాజెక్ట్ లాంబాక్ను అప్పుడు మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల ఏం చేశారంటే బెయిన్ క్లాసెస్ ఏదైతే మీరు రాస్తారో వాటికి కావాల్సిన రిపీటెడ్ టాస్క్ సెటర్, గెటర్ మెథడ్స్, toString మెథడ్ అండ్ డిఫాల్ట్ పారామీటర్ కన్స్ట్రక్ట్ ఇవన్నీ లాంబాక్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు జస్ట్ మీ ఫీల్డ్స్ ఒక్కటి మాత్రం మీరు అసైన్ చేసుకోండి అని చెప్పి ఈ విధంగా బ్యూటిఫుల్ ఫీచర్ అనేది జావా టీం నుంచి మనకు రావడం జరిగింది. సో ఆఫ్టర్ లాంబాక్ చూసుకుంటే యూజింగ్ లాంబాక్ API విచ్ రెడ్యూస్ రైటింగ్ కోడ్ ఆర్ జనరేటింగ్ టాస్క్ ఫర్ బీన్స్, జస్ట్ సింప్లీ అప్లై ద annotation, ఇట్ ఈస్ డన్. సో నెక్స్ట్ చూద్దాము, హౌ కెన్ యూ యూజ్ లాంబాక్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. రైట్, అంత మంచి బ్యూటిఫుల్ ఫీచర్ ఇచ్చారు జావా టీం వాళ్ళు. సో నేను నా ప్రాజెక్ట్లో యూజ్ చేయాలనుకుంటున్నాను. హౌ ఇట్ ఈస్? సింప్లీ వైల్ యూ ఆర్ క్రియేటింగ్ స్ప్రింగ్ బూట్ స్టార్ ప్రాజెక్ట్, జస్ట్ యాడ్ ద లాంబాక్ డిపెండెన్సీ, దట్స్ ఇట్. ద టోటల్ సెట్టర్ గెటర్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ద లాంబాక్. ఎగ్జాంపుల్ చూడండి, మీకు గెటర్ మెథడ్ కావాలనుకుంటున్నారు. సో పబ్లిక్ క్లాస్ ఎంప్లాయ్, సో దాన్ని over the classes you should use @getter method and @setter method and toString method argument constructor generates constructor using variable entered with @non-null. ఒకవేళ రిక్వైర్డ్ ఆర్గ్ కన్స్ట్రక్ట్స్ మీకు కావాలనుకుంటే దానికి @non-null అని మీరు యూజ్ చేస్తే వాటికి మీరు స్పెసిఫిక్గా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. అది రిక్వైర్డ్ ఆర్గ్ కన్స్ట్రక్టర్. సేమ్ నేను చెప్పిన ఈ స్లైడ్స్ను ఒక్కసారి మీకు ప్రాక్టికల్లో చూస్తే మీకు ఇంకా ఈజీగా అవుతుంది ఎంత బ్యూటీ అని లాంబాక్ అనేది. లెట్స్ గో ఫర్ ప్రాక్టికల్. ఓకే, ఈ ప్రాజెక్ట్ కంటే ముందు మీరు కొన్ని సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగనో చూపెడతాను. ఒకసారి మీరు ప్రాజెక్ట్ లాంబాక్ ఒక వెబ్సైట్కి విజిట్ చేసిన తర్వాత మీరు ఆ యొక్క జార్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ ఒక ట్యాగ్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేదా మీరు మావెన్ రిపాజిటరీకి వెళ్ళండి. మావెన్ రిపాజిటరీలో సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జార్ అని ఉంది. ఈ జార్ అనేది 1 అంటే మీన్స్ సెర్చ్ బాక్స్లో ప్రాజెక్ట్ లాంబాక్ అని సెర్చ్ చేయండి. సో వర్షన్ వచ్చేసి 1.18.16 తీసుకున్నాను. సో ఇక్కడ జార్ అని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ యొక్క జార్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇస్తే నెక్స్ట్ అని చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఈ యొక్క లాంబాక్ అనేది మీ STS ఎక్కడ ఉందో, STS పాత్స్ ఎక్కడైతే ఉన్నాయో అలాగే ఎక్లిప్స్ పాత్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. లేదా మీరు మాన్యువల్గానే చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేస్తారంటే మీ యొక్క STS మీద క్లిక్ ఇచ్చేసి ఫైల్ ఓపెన్ ఫైల్లోకి వెళ్ళేసి ఇలా చేసుకోవచ్చు. సో ఇది మొత్తం సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీరు స్ప్రింగ్ బూట్ స్టార్టర్ ప్రాజెక్ట్ విత్ డిపెండెన్సీస్తోనే స్టార్ట్ చేయండి.
నేను ఆల్రెడీ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను విత్ లాంబాక్ డిపెండెన్సీ. ఓకే, రైట్. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దీనిలో ఎస్ఆర్సి మెయిన్లో ఫర్ కామ్ డాట్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ క్లాస్ ఇది, అండ్ కామ్ డాట్ యాప్ డాట్ మోడల్, నెక్స్ట్ మోడల్ క్లాస్లో ఎంప్లాయీ తీసుకున్నాను. సో ఇంటి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ. సో నేను దీనికి రిక్వైర్డ్ ఆర్గ్ కన్స్ట్రక్ట్ కావాలి కాబట్టి నార్మల్ అని పెట్టేసి పెట్టాను. డోంట్ వరీ. అండ్ మై యాప్ రన్ నుంచి కామ్ డాట్ యాప్ డాట్ రన్నర్ తీసుకున్నాను. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, కమాండ్ లైన్ రన్నర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే స్ప్రింగ్ బూట్ స్టార్టర్ క్లాస్ విల్ ఎగ్జిక్యూటెడ్ మన కమాండ్ లైన్ రన్నర్ రన్ అవుతుంది. సో మీకు ఐడియా లేకపోతే ఒకసారి మీ ప్రీవియస్ స్ప్రింగ్ బూట్ సంబంధించి కొన్ని వీడియోస్ చేశాను, అవి చెక్ చేయండి. సో ఇక నేను 2 ఆబ్జెక్ట్ తీసుకున్నాను అండి. సో ఫస్ట్ E1 అండ్ E2. సో వాల్యూ కూడా సెట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ E1 డాట్ ఈక్వల్స్ E2 అంటే అది ట్రూనా కాదా మీన్స్ కంటెంట్ కంపారిజన్. సో రిఫరెన్స్ కంపారిజన్ ఈక్వల్స్ ద్వారా జరుగుతుంది. సో రెండు డిఫరెంట్ డేటా ఉంది కాబట్టి సో మస్ట్గా మనకు ఫాల్స్ అనే అవుట్పుట్ వస్తుంది. అండ్ E1 డాట్ టు స్ట్రింగ్ మెథడ్, E1 యొక్క నాకు ఆబ్జెక్ట్ కావాలనుకుంటాను, అంటే అవుట్పుట్ మనకి ఏం కావాలి, 10AA 6.66 ఈ విధంగా కావాలి. సో దీన్ని రన్ చేసి చూద్దాము, అసలు లాంగ్ బ్యాక్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుస్తుంది. రన్ ఇట్ స్ప్రింగ్ బూట్. రైట్, చూడండి ఫాల్స్ అవుట్పుట్ అండ్ ఎంప్లాయీ డేటా మనం ఫెచ్ చేసుకోవడం జరిగింది త్రూ లాంబాక్. సో ఇక్కడ నేను ఎంప్లాయిడ్లో గెట్టర్ మెథడ్ సెటర్స్ ఏం రాలేదు, ఓన్లీ ఎంట్రేషన్ మాత్రం యూజ్ చేశాను. సో మరి ఇంటర్నల్ ఎలా జరిగింది, అది ఎలా జనరేట్ చేసుకుంటే అసలు ఎంప్లాయీలోకి వెళ్ళి దీన్ని ఎక్స్పాండ్ చేయండి. చూడండి మీరు గెట్టర్ మెథడ్ యూజ్ చేయడం వల్ల గెట్టర్ మెథడ్స్ అనేది జనరేట్ అయినాయి. సెట్టర్ మెథడ్ వల్ల సెట్ మెథడ్. ఏ విధంగా మీరు ఏ మెథడ్స్ యూజ్ చేసుకుంటారో అవి ఇంటర్నల్గా Lombok will providing all these features, right? Once మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఎదురు డేటా అనే అనోటేషన్ కూడా ఇవ్వడం జరిగింది Lombok. ఎప్పుడు దీన్ని యూజ్ చేస్తారంటే మీకు ఇవన్నీ రాయడం కూడా మీకు రిస్క్ అనిపిస్తే సో ఇవన్నీ కూడా మీరు రాయడం అవసరం లేదు. సో పుట్ ఇట్ కామెంట్, రైట్. ఓపెన్ దిస్ థ్రెడ్ డేటా అనోటేషన్. ఓకే, బట్ ఇక్కడ మనకు ఎర్రర్ చూపిస్తుంది అంటే నాన్ తీసేది, ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్న సమయంలోనే మీరు వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో కంట్రోల్ షిఫ్ట్ ఓ, వన్ సెకండ్, కంట్రోల్ షిఫ్ట్ ఓ పబ్లిక్ సారీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డేటా కంట్రోల్ షిఫ్ట్ ఓ డేటా మాత్రం టోటల్గా మనకు ఇంపోర్ట్ చేయడం జరిగింది. కంట్రోల్ షిఫ్ట్ ఎస్. సేమ్ అదే డేటాను ఎగ్జిక్యూట్ చేయండి, అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. డేటా అనోటేషన్ ద్వారా సేమ్ అవుట్పుట్ వచ్చింది. అంటే మీరు ఎప్పుడైతే మీకు ఈ యొక్క గెట్టర్ సెటర్ మెథడ్స్ దాంతో మీరు మీన్స్ రిక్వైర్డ్ ఆర్ కన్స్ట్రక్టర్ మీకు అవసరం లేదనుకుంటే మాత్రం డేటా యూజ్ చేయండి. ఒకవేళ మీరు రిక్వైర్డ్ ఆర్ కన్స్ట్రక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎంప్లాయీకి మీకు రిక్వైర్మెంట్ ఉంది, ఒక ఐడి కన్స్ట్రక్టర్ కావాలనుకుంటున్నారు, ఎంప్లాయీ నేమ్ కన్స్ట్రక్టర్ కావాలనుకుంటున్నారు. సో ఈ సమయంలో మీరు ఏం చేస్తారంటే నాన్ నల్కి వెళ్ళండి. నాన్ నల్కి వెళ్ళేసి మీరు నార్మల్గా రిక్వైర్డ్ ఆర్ కన్స్ట్రక్టర్ యూజ్ చేయడం కానీ డేటా యూజ్ చేయకండి. ఇది బ్యూటీ ఆఫ్ Lombok. ఒకవేళ మీరు నాన్ నల్ యూజ్ చేసి ఏం జరుగుతుందో తెలుసు అండి, మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో మీరు వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ ఈ విధంగా. ఓకే, సో దాని కొరకు నేను నాన్ నల్ అనేది తీసేయడం జరిగింది. ఇది Lombok యొక్క ఫీచర్స్. ఇంటర్నల్గా మొత్తం మీరు ఏది చూసుకుని ఇంటర్నల్ మీకు ఆల్రెడీ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈక్వల్స్ మెథడ్, హ్యాష్ కోడ్ మెథడ్స్, గెట్ ఎంప్లాయీ సాలరీ, సెట్ ఎంప్లాయీ సాలరీ, టు స్ట్రింగ్ మెథడ్, ఎవ్రీథింగ్ విల్ provided by Lombok only. So this is beauty of the Lombok. Please use it in your project while we are creating. That's all about this video. Thank you for watching.